వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకు రాగి గంజి ఎలా చేయాలో చూపించమంటే, ఎందుకంటే నేను డైలీ ఉదయం రాగి గంజి చేసుకొని తాతను, అది మీకు చూడటం మర్చిపోయినా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన కదా, వాళ్ళకి చెప్తున్నా ఎలా చేయాలో అని. నేను చెప్పినట్లనే చేస్తుంది ఆమె. ఒక కప్పు 2 కప్పుల నీళ్ళు పోసింది. ఒక కప్పే, అంటే ఒక్కరి కోసమనే 1 కప్పు నీళ్ళు పోసింది. తర్వాత ఇంకొక కప్పులో రాగి పిండి కలపాలి నీళ్ళలో, 2 చెంచాలు. అంటే ఎంతమంది ఉండరు అనే క్వాంటిటీ మీద రాగి గంజి చేయాలి. ఎంతమంది తాగుతారని, ఒక్కరు తాగుతారంటే ఇలా, 2 తాగుతారంటే 2 చెంచాలు, 1 చెంచా. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఎప్పటి నుంచో నాకు అడుగుతుంది, నాకు చేసి అని. కొంచెం సాల్ట్ ఏం వేస్తున్నాం. అందుకోసమే ఆమెతోటే చేయిస్తున్నా నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం ఎల్లిపాయలు దంచి, కొంచెం జీలకర్ర. నేను ఎలా చేసుకుంటానో అలా చెప్తున్నా ఆమెకు. నేను డైలీ చేసుకునేటట్లనే, డైలీ అంటే వీక్లీ 2-3 టైమ్స్ తాగుతాను నేను, టైం ఉంటే. ఇలా కలిపిన దాన్ని వేసి బాగా బాయిల్ రావాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాగి గంజిలో. నేను తాగుతాను. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి రాగిలో. నేను అప్పుడప్పుడు రాగి దోశ కూడా చేస్తా, రాగి ఇడ్లీ చేస్తా, రాగి ఉత్తప్ప చేస్తా. వాళ్ళకు ఒకసారి ఇచ్చిన కదా, వాళ్ళు చేసి ఇవ్వండి అంటున్నారు. అందుకోసమే ఫస్ట్ సరి గంజి చేసి ఇవ్వమంటున్నారు. కొత్తిమీర వేస్తున్నా, ఆమెతోటి చేయిస్తున్నా. ఆమె నేను ఎట్లా చెప్తానో అట్లా చేస్తుంది. ఎన్ని రోజులే అడుగుతుంది. ఇంకా ఒకసారి టైం చూసుకొని వచ్చిన చూపించేద్దామని. నేను ఎప్పుడైనా చేసినప్పుడు ఇస్తా కదా, టేస్ట్ అనిపిస్తుంది, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకోసమే అడుగుతూ చేసిస్తున్నా.